హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మత్తాల. ఒక విషయం అయితే మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తానండి. ఏంటంటే సునీత్ గారు మాట్లాడినా, షర్మిల గారు మాట్లాడినా బయట ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. ఏంట్రా అంటే కనుక ప్లాస్టర్ ట్రెండ్. ఇదేనండి, ఈ ప్లాస్టర్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ఏంట్రా అంటే కనుక ఈ బ్యాండేజ్ ట్రెండ్ అనేది చాలా మంది చేస్తారు. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కొంతమంది ఆల్రెడీ బ్యాండేజ్ చేసుకున్న వాళ్ళని చూపిస్తున్నాను మీకు, వీళ్ళని చూడండి. అలాగే ఇప్పుడు నేను ఎందుకు వేస్తున్నాను అంటే కనుక ఈ బ్యాండేజ్ ట్రెండ్ అనేది నడుస్తుంది. ఏంట్రా అంటే మా అందరూ కూడా ఇలా వేస్తారు. వీటి కారణం ఏంటంటే ఎవరు రబ్బా ఎవరు వేసుకున్నారు అలా అంటే కనుక తెలుసు కదండి చాలా మందికి. ఇది చూడగానే చాలా మంది ఐడియా రావాలి. కాదు ఎంత వేసుకోలేదైనా చిన్నది వేసుకున్నాడు, మాకు ప్లాస్టర్ బాగా పెద్ద అయిపోతుంది వల్ల ఈ వేసేయడం జరిగింది. ఇంకా ఏదైతే అదైంది అన్నట్టుగా. కాబట్టి ఈ బ్యాండేజ్ ట్రెండ్ ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంటే నేను కావాలని ఏదో పరిగెట్టుకుని మసిపూసి మాదిరిగా చేయాలనే ఉద్దేశం నాకైతే ఎట్టి పరిస్థితులు లేదండి. అంటే నేను ఎవరికి ఫేవర్గా ఉన్నాను, అలాగే నేను ఏ పార్టీకి తొత్తులు కాదు పొత్తులు కాదు, వీడియోలో ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలని ఆత్మపడతాను అంతే. అయితే ఏదైతే ఈ బ్యాండేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారో ఎప్పుడు జరిగినట్టు 13వ తారీఖు అనుకుంటా, ఐ థింక్ నాకు తెలిసి ఆ 13వ తారీఖుని బ్యాండేజ్ చేసుకున్న కానించి తర్వాత ఎప్పుడు తీస్తారని చాలా మంది యాంగ్జైటీతో ఫీల్ అవుతారండి. నిజంగా ఆయన బ్యాండేజ్ తీట్లా వీళ్ళేమో వీళ్ళ కడుపు మంట పెరిగిపోతుంది. ఆయన బ్యాండేజ్ తీస్తాడా తీయడా, ఎప్పుడు తీస్తాడని కడుపు మంట ఎక్కువైపోయి చాలా మంది ఉన్నారు. నాకైతే అలాంటి కడుపు మంట అలాంటిది లేదు. జగన్ గారు 2 రోజులు ఉంచుకోవడం నాకేం ప్రాబ్లం లేదు. కానీ వాస్తవం ఏంటంటే కనుక 3 కుట్లు పడ్డాలన్నారు. 3, 2, 1 అది జగమెరిగిన సత్యం, అది జగన్కే ఎరుక. అయితే ఆ కుట్లకి వేసినటువంటి ఆ చిన్న బ్యాండేజ్ ఏదైతే ఉందో ఆ బ్యాండేజ్ తీస్తారా తీరా? అసలు 13వ తారీఖున ఎంచుకున్న బ్యాండేజ్ మరలా వచ్చిన ఎలక్షన్ డేట్ కరెక్ట్గా 13వ తారీఖు, ఆ 13వ తారీఖు వరకు ఉంచుకుంటారా లేదా ఈ లోపల తీసేస్తారా అనేది ఎక్కువగా చాలా మందిలో టెన్షన్. కట్టప్ప బాహుబలి ఎందుకు పొడిచాడు అనే టెన్షన్ కన్నా ఎక్కువగా ఉంది. 13వ తారీఖు దాకా ఉంచుతారా, లోపల తీసేస్తారా? నేను కూడా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ఏంటంటే 13వ తారీఖు ఎంచుకున్న బ్యాండేజ్ జగనన్న మళ్ళా ఎలక్షన్ డేట్ 13వ తారీఖు వరకు ఉంచుకుంటాడా లేదా ఈ మధ్యలోనే తీసేస్తాడేమన్నా? ఆల్రెడీ చాలా మంది సెటర్లు అయితే కనుక యూట్యూబ్లో చాలా మంది వేస్తాం జరుగుతుంది. ఏమంటే కనుక ఎక్కడికెందుకు చెల్లెలు ఎవరైతే సునీత గారు ఉన్నారో ఆవిడ కూడా అడిగారు, అన్న ఇంకెప్పుడు తెస్తా ఉన్నాను ఆ బ్యాండేజ్ తీసేయన్నా లేకపోతే సెప్టిక్ అయిపోద్దన్నా అని ఆవిడైతే మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా దెబ్బ తగిలింది ఆయనకి, నొప్పాన్ని తెలుస్తుంది, మనకేముంది ఏదో చెప్పుకొని చేస్తాం. కానీ వాస్తవంగా అయితే మనం కుట్లు పడ్డప్పుడు బ్యాండేజ్ చేసుకుంటారు. దాన్ని తగ్గే రోజులు ఇన్నని ఉంటాయి కదా. సో తగ్గిన తర్వాత ఎలాగో తీసేస్తారు. కానీ మరీ దీన్ని కూడా బ్యాండేజ్ ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదేమని అనిపించింది. కాకపోతే నేను ఎందుకు వేసానంటే కనుక ఆల్రెడీ సునీత గారు అన్న మాటలని నేను మీకు చెప్పడం కోసం బాగా అర్థమవుద్దని నేను వేసాను అంతే. కాబట్టి జగన్ గారిని ఏదో అనాలనే ఉద్దేశం అయితే కాదు. కాకపోతే నాకు చిన్న క్యూరియాసిటీ ఉందండి. జగన్ అన్న ఈ బ్యాండేజ్ ఎప్పుడు తీస్తాడంటారో అది క్యూరియాసిటీ ఉంది. మళ్ళా మే 13 ఎలక్షన్ డేట్ వరకు ఉంచుతాడంటారా? అంటే దెబ్బ తగ్గకపోతే ఉంచాలండి. మీరు మరీ దెబ్బ తగ్గకపోతే ఉంచాలి, తప్పే లేదు దాంట్లో. మీరు ప్రతిదీ పోతుందో పెట్టి చూడొద్దు. కాబట్టి దెబ్బ తగ్గకపోతే తీయటం అనేది కరెక్ట్ కాదు. తీయొద్దు అన్న, నేను కూడా తీయమని అట్లా. కాబట్టి తీయొద్దు, దెబ్బ తగ్గకపోతే ఉంచండి. మే 13 కాకపోయినా జూన్ 13 వరకు ఉంచినా ప్రాబ్లం లేదు. కాబట్టి తగ్గితే మాత్రం తీసేయండి. ఎందుకంటే సునీత గారు చెప్పినట్టు, ఆ సిస్టర్ చెప్పినట్టు ఏమవుతుందంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది అని అయితే కనుక అంటున్నారు. వాళ్ళు నాకు దీని పెద్దగా తెలియదు. కానీ బ్యాండేజ్ వ్యవహారం అయితే కనుక రాష్ట్రంలో బాగా ఎక్కువగా నడుస్తుంది ప్రజెంట్ అనేది నా అభిప్రాయం. అంటే అది ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు పర్వాలా ఎక్కడ కాబట్టి కాస్తమ కాబట్టి ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు. వెల్లంపల్లి శ్రీనివాస్ పరిస్థితి మరీ ఘోరం. మొత్తం కన్నంత కప్పేయడా. ఈ కన్నంతా కప్పేయడంతో అతను తీయడం లేదు, ఉంచుకోవడం లేదు. మరి ఎవరు పర్మిషన్ ఇవ్వాలంటే నాకు అర్థం కావట్లేదు. ఆయన కన్ను తీట్లా దెబ్బ తగిలింది పాపం. అంటే నేను నవ్వించండి, దెబ్బ తగిలింది యాక్చువల్గా. కాబట్టి దెబ్బ తగిలినప్పుడు కట్ట వేయించుకుంటాడు, బ్యాట్ వేయించుకుంటాడు, తప్పలేదు. కాకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ పరిస్థితి నాకు అర్థం అవట్లా, మరీ ఘోరం. నేను మర్చిపోయి ఆయన కంగారులు ఏంటో తెలియదు. కానీ ఈ పక్కన వేసుకున్న ఆయన కట్టు వెల్లంపల్లి శ్రీనివాస్ మర్చిపోయి పక్కన వేసుకుని వచ్చాడు ఆయన. ఏంటి బయట యాక్షన్ క్యాంపెయినింగ్కి చచ్చిపోయి జనాలు బేమచ్చం అంటే మర్చిపోయాడు. అసలు దెబ్బ తగిలింది కాబట్టి అది తెచ్చుకున్నాడు ఆయన. కాకపోతే ఎక్కువ కదా ఒక్కరితో ఎక్కడ వెళ్తాడు ఇలాగా. జగన్ గారు తీసి తగ్గి దీని కూడా ఉన్నాడు ఏంటో అర్థం కావట్లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు యాక్చువల్గా ఆయన కానీ ఎక్కువ డ్యామేజ్ దీనికి అయింది ఏంటో తెలియదు. మొత్తం అది అలా కప్పు తిరుగుతాడు ఆయన. పైగా క్యాంపెయినింగ్ చేస్తారు. ఈ బాబు ఒకసారి తీసేయండి ఇది, ఎందుకంటే ఇది ఉంచితే అసలు ఆ బాబు మాట్లాడలేకపోతాం. కాబట్టి క్యాంపెయిన్లో ఏదైతే క్యాంపెయిన్ జరిగిందో ఆ క్యాంపెయిన్ ఇంటింటికి జరగాలి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే ఈ కన్నుతోడు ఒక్కరితో తిరుగుతూ ఉంటే గొప్ప చెందటం, గోతుల్లో పడిపోవడం, నాన్న రభస కింద ఉంది పాపం. మరి ఆయన పరిస్థితి ఏంటో తెలియదు. మరి ఆయన ఎప్పుడు చేస్తాడు ఏంటో అది జరుగుతున్న తప్పు అయితే ఇదండి నిజంగా వాస్తవంగా. కానీ తప్పండి. ఎలా అంటే దెబ్బ తగిలిన వాళ్ళకి బ్యాండేజ్ చేసుకోవడం మంచిదే, నేను కాదని. కానీ చూస్తూనే మీరు అందరూ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియో మీ ముందుకు తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి 100%. తర్వాత లైక్ చేయండి. ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది.
లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి ఇంపార్టెంట్గా. చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ.